నమస్తే, నేను వైష్ణవి. వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఒక పక్క ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ మరోపక్క గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎండగడుతున్నారు. ఈ క్రమంలో విద్యుత్ తలసరి వినియోగం విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నట్లు మాజీ సీఎం కేసీఆర్ అప్పట్లో చెప్పిన వ్యాఖ్యలను సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు. గతంలో ప్రచారం చేసింది పచ్చి అబద్ధమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులు ప్రతిపక్షంలో ఉండి కూడా ఇంకా అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. విద్యుత్ వినియోగం గురించి దేశంలోనే తెలంగాణ మొదటి స్థానాన్ని సాధించిందని పదే ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. అధ్యక్ష, వినటోడు చెవిటోడైనా వినటోనికి ఇంతనైనా ఉండాలని చెవులు వేసుకొని వాళ్ళు చెప్పొచ్చు. విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణకు మొదటి స్థానం లేదు అధ్యక్ష. పచ్చ అబద్ధాలు చెప్పి బ్రతకాలని చూస్తున్నారు. అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ, అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన పార్టీ, అబద్ధాల పునాదుల మీదనే పరిపాలన సాగించిన పార్టీ ఈరోజు ప్రతిపక్షంలో కూడా మళ్ళీ అబద్ధాలనే నమ్ముకొని అబద్ధాలనే ప్రాతిపదికన ఇంకా ప్రజల్ని మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. వాస్తవంగా కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వార్షిక నివేదిక 2023 ప్రకారము తెలంగాణ రాష్ట్రం విద్యుత్ తలసరి వినియోగంలో 10వ స్థానంలో ఉంది అధ్యక్ష. విద్యుత్ వినియోగం గురించి దేశంలోనే సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ జూబ్లీహిల్స్ నివాసంలో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుడుగా కూడా పనిచేసిన రఘురామరాజన్ సీఎం రేవంత్ రెడ్డితో తన అనుభవాలను పంచుకున్నారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసన వ్యవహారాలు, ఐటీ శాఖల మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం కార్యదర్శి శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ ప్రసంగం సవ్యంగా లేదని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రాచరిక ప్రభుత్వమని సంబోధించి ప్రజల తీర్పును అపహాస్యం చేశారని విమర్శించారు. ప్రజల కోసం ప్రధాన ప్రతిపక్షంగా పోరాడుతూనే ఉంటామని తెలిపారు. గవర్నర్ గారి స్పీచ్ మీద ధన్యవాద తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ జరిగింది. మరి నిన్న గవర్నర్ గారి స్పీచ్ను చూసి చాలా మంది కూడా బాధపడడం జరిగింది. గత 2 సార్లు ప్రభుత్వంలో ప్రజలు ఓట్లేస్తేనే భారీ మెజార్టీతో గెలిచినటువంటి ప్రభుత్వాల మీద విపరీతమైనటువంటి వ్యాఖ్యలు గవర్నర్ ప్రసంగంలో చేయడం అందరినీ కూడా బాధించింది. అల్టిమేట్గా ఒకసారి అధికారం ఉంటుంది, ఒకసారి అధికారం పోతుంది, విషయం అది కాదు. కాకపోతే ఎప్పుడు ఏ ప్రభుత్వాలు ఎన్నుకోబడినా కూడా అవి ప్రజల చేతనే ఎన్నుకోబడతాయి. కాబట్టి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలను నిరంకుశ ప్రభుత్వాలుగా, నిర్బంధ ప్రభుత్వాలుగా రకరకాలుగా దూషించేటటువంటి ప్రయత్నం గవర్నర్ ప్రసంగంలో జరిగింది. అందరం కూడా అభ్యంతరం తీసుకున్నాం. మరి అందుకే ఇవాళ శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ఒక అమెండ్మెంట్ కూడా ఇచ్చి మరి ఆ పదాలు తొలగించాలని కోరడం జరిగింది. ఎందుకంటే అది గవర్నమెంట్ని నిర్వచించేటటువంటి క్రమంలో తెలంగాణ ప్రజల యొక్క మ్యాండేట్ని అవమానపరిచినట్టుగా ఉంది. కాబట్టి ఆ అమెండ్మెంట్ని ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం తొలి రోజు కాబట్టి
పరిపాలన ఇప్పుడే వారు చేపడతా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం యొక్క రిక్వెస్ట్ మేరకు వారు చేసినటువంటి అభ్యర్థన హైదరాబాద్లో ఈ నెల 22 నుండి 24 వరకు ఖస్తీ పోటీలు నిర్వహిస్తున్నామని హైదరాబాద్ జిల్లా అమోచూర్ రెజ్లింగ్ పైల్వాన్ శైలాధర్ సింగ్ అన్నారు. హైదరాబాద్లో జరిగే ఈ పోటీలో 60 అకాడమీలకు చెందిన వారు పోటీల్లో పాల్గొంటారని వారు తెలిపారు. ఈ పోటీలో పాల్గొనే వారికి బహుమతి ప్రదానం ఉంటుందని వారు వెల్లడించారు. అమోచూర్ రెజ్లింగ్ అసోసియేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్. ఇప్పుడు జరిగేది సయ్యద్ యూసుఫ్ అలీ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ మల్లపల్లిలో సెకండ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్. ఇది యూసుఫ్ అలీ సార్ ఆయన కొడుకు చేపిస్తున్నారు. ఇది మల్లపల్లి ఫానీ గ్రౌండ్ దానిలో అవుతుంది. దగ్గర 60 అకాడాకి ఇది ఇచ్చేసినాము ఇన్విటేషన్. ప్రైజెస్ అంటే మన గద్గా గురుజులు 3 గురుజులు ఉన్నాయి. ఇంకా చిన్న అండర్ 14 పిల్లలకి సైకిళ్ళు, ఇంకా కప్స్ ఉన్నాయి, మెడల్ ఉన్నాయి, ట్రాక్ సూట్, కాస్ట్యూమ్, అది కిట్ ఉంది. ఇంకా ప్రైజెస్లో ఉన్నాయి, చాలా క్యాష్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. ఈ దంగల్కి మన 60 అకాడాకి ఇన్విటేషన్ ఇచ్చి ఇన్విటేషన్ ఇది రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఉంది. దానికి ఆయన కొడుకు ఆయన తండ్రి పేరు మీద ఇది సెకండ్ టైం ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ అక్కడ అంటే కోచెస్లు మా అసోసియేషన్ తరఫు మా జనరల్ సెక్రటరీ నాసిర్ కులాకి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ యాదవ్, ఇంకా ఆర్గనైజింగ్ మొహమ్మద్ అస్లం గారు ఉండి కోచెస్లో ఉండి పార్టిసిపేట్ అందరు అఖాడాలో వస్తారు కదా, దానికి ఒక ఇది మెసేజ్ ఇవ్వాలి. ఇది కోచెస్ ఏం డిసిజన్ ఉంటే అది ఆయన కూడా తీసుకోవాలి. డిసిజన్ విరుద్ధ అయితే ఆయనకి డిస్క్వాలిఫై చేస్తాం. దంగల్ సక్సెస్ఫుల్ అయ్యాలని కోరుతున్నాం. ఇది మల్లపల్లి ఫానీ గ్రౌండ్ 21 నుంచి 24 దాకా. 24కి ఫైనల్ ఉంది, 21కి వేయింగ్ ఉంటుంది, 22 నుంచి 22nd, 23rd, 24thకి మ్యాచెస్ అవుతాయి. ఫైనల్ వచ్చి 24thకి. అస్సలాము అలైకుం, నమస్తే. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను మోసం చేసినందుకు సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహిస్తుందని నందిగామ మండల టీడీపీ మండల అధ్యక్షులు వీరంకి వీరస్వామి మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో మాజీ టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో బీసీల రిజర్వేషన్ 10% తగ్గించారని, ఫలితంగా 16,800 మంది పదవి కోల్పోయారని వారు ఆరోపించారు. 10% తగ్గించారు జగన్మోహన్ రెడ్డి గారు. దానివల్ల ఈ రాష్ట్రంలో బీసీలు 16,800 మంది పదవులు కోల్పోవడం జరిగింది. మరి దానికోసం ఈరోజు సామాజిక బస్సు యాత్ర దేనికి బీసీలకు రిజర్వేషన్లు తగ్గించి రాజకీయంగా ఎదుగుదలని కుదించి రాజకీయంగా అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినందుక ఈ బస్సు సామాజిక యాత్ర జగన్మోహన్ రెడ్డి గారు. మరి అంతేకాకుండా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఒక టీటీడీ చైర్మన్ బీసీ మరి సుధాకర్ యాదవ్ గారికి ఇచ్చిన సందర్భాలు మేము తెలుగు సంపాదించిన బీసీ సంఘాల తరఫున శాంతియుతంగా నిరసన తెలియవస్తున్నాం. మేము నందిగామ నియోజకవర్గం తరఫున నందిగామ గాంధీ. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టిడ్కో గృహ సముదాయాన్ని కేంద్ర మాజీ మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటు పురంధేశ్వరి సందర్శించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల సామాజిక సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం టిడ్కో గృహాల తాకట్టు రుణ వ్యవహారంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. మీరు 1 lakh కట్టారు, మీరు మీ చేత కట్టించుకున్నారు 1 lakh. చంద్రబాబు నాయుడు గారి టైంలో చంద్రబాబు నాయుడు గారు మీ చేత 50,000 కట్టించుకుని ప్రభుత్వం కనుక మేము వస్తే అది మాఫీ చేస్తామని చెప్పారు. ఓకే, తర్వాత మళ్ళీ జగన్ గారు వచ్చినప్పుడు గాంధీ బొమ్మల సెంటర్
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సామాజిక సాధికార బస్సు యాత్ర అనంతరం జరగబోవు బహిరంగ సభకు ముస్తాబవుతోంది. ఈ సభకు నియోజకవర్గం నలుమూలల నుంచి తరలి రాబోతున్న వేలాది మంది ప్రజానికానికి అనుకూలంగా సభ ప్రాంగణాన్ని, వేదికను తయారు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. అది ఇక్కడ నుంచి చేపట్టింది మారుగా అటు నుంచి వస్తాను ఇక్కడ పెట్టి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేశవ మెమోరియల్ ఇంజనీరింగ్ కళాశాలలో అయ్యప్ప పడిపూజలు నిర్వహించారు. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలో పాల్గొన్నారు. కళాశాల ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. విజయనగరం జిల్లా భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు పనులు జరుగుతున్న తీరును మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ నేత వైవి సుబ్బారెడ్డి పరిశీలించారు. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పనుల కోసం 5,000 కోట్లు ప్రభుత్వం పెట్టుబడిగా పెట్టిందని వారు పేర్కొన్నారు. గతంలో శిలాఫలకం వేసి కనీసం పనులు ప్రారంభించలేదని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. రోజు మన కళ్ళ ముందు జరుగుతున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే మా ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏ విధంగా పాటుపడుతుందనే దానికి నిదర్శనం ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనులు మే 3వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకొని ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు 6 నెలల నుంచి కూడా నిరంతరము పనులు జరుగుతూనే ఉన్నాయనే దానికి నిదర్శనం ఇప్పుడు మీరందరూ చూస్తున్న ప్రోగ్రెస్. ఈ ఎంత త్వరితగతిన ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతుందనే దానికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తున్న దానికి నిదర్శనం. ఎందుకంటే ప్రభుత్వం అందుకే మా గౌరవ ముఖ్యమంత్రి గారు సుదీర్ఘ పాదయాత్రలో ఉత్తరాంధ్ర ప్రజలు ఎంత ఎరుగుబాటుతనంలో ఉన్నారు, ఉత్తరాంధ్రాన్ని మొత్తం పూర్తిగా అభివృద్ధిలోకి తీసుకురావాలనే దృఢ సంకల్పంతో ఈరోజు ఇక్కడ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫౌండేషన్ స్టోన్ వేసిన రోజు నుంచి కూడా ఏ ప్రాజెక్ట్ అయినా పనులు జరిగే విధంగా అన్ని క్లియరెన్స్లు తీసుకొని భూములు ఇచ్చిన రైతులందరికీ న్యాయం చేసి పనులు త్వరితగతిన జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకున్నాకనే పనులు ప్రారంభించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గత ప్రభుత్వం లాగా కేవలం ఎలక్షన్స్ 6 నెలల ముందు ఫౌండేషన్ స్టోన్స్ వేసి ప్రాజెక్టు కడుతున్నామని చెప్పుకునే ప్రక్రియ మా ప్రభుత్వం చేయదు. మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు
మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి మరీ తలమార్కగా ఉండే ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్పై ప్రత్యేక దృష్టి పెట్టి అనుమతులన్నీ తీసుకొచ్చి ఆఖరికి కాంట్రాక్టర్కి ఫైనాన్షియల్ క్లోజర్ అయిపోయినాకనే పనులు ప్రారంభించే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది అని చెప్పి సందర్భంగా తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే ఉత్తరాంధ్ర ఈ చుట్టుపక్కల జిల్లాలన్నీ కూడా ఇప్పుడే పెద్దలు సుబ్బారెడ్డి గారు చాలా వివరంగా ఉత్తరాంధ్ర పట్ల ఈ ప్రభుత్వం తాలూకా ఆలోచనల్ని గడిచినటువంటి 4.5 సంవత్సరాలుగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పడుతున్నటువంటి తపన గురించి, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట ప్రకారం చేపడుతున్నటువంటి ప్రాజెక్టుల గురించి చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించడానికి గల కారణం, మన మే 3వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకమైనటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చిరకాల వాంఛ అయినటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం చేశారు. చాలామందిలో ఏంటంటే కొన్ని పత్రికలు, ముఖ్యంగా ప్రతిపక్షాలు కేవలం ముఖ్యమంత్రి గారు శంకుస్థాపనలు మాత్రమే చేస్తూ ఉన్నారు, పనులు ఎక్కడ జరగట్లేదు అనేటువంటి దుష్ప్రచారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నారు. సో ప్రపంచాన్ని అందరికీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలని చూపించాలన్నటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలని, నిర్మాణ కార్యక్రమాలని మీ ద్వారా ప్రజలకు చూపించాలన్నటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించాం. దాదాపు 4,750 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జిఎంఆర్ వారికి పీపీపీ పద్ధతిలో ప్రభుత్వం ఇవ్వడం, వారు ఇంటర్న్ వారు ఒక కాంట్రాక్టర్ని ప్రతిష్టాత్మకమైనటువంటి ఎల్ఎన్టీ సంస్థకి నిర్మాణ బాధ్యతల్ని అప్పచెప్పి, ఇప్పుడే మీరు అందరూ కూడా చూసారు, దాదాపు 300 మెషిన్స్ వర్క్ చేస్తూ ఉన్నాయి. 3.8 కిలో. ఏలూరు జిల్లా ఏలూరు ఇండోర్ స్టేడియంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్ది భౌతిక కాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఏపీకి చెందిన నాయకులతో పాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, టీఎస్యూటీఎఫ్ కోశాధికారి లక్ష్మణ్ రెడ్డి నివాళులర్పించారు. వారికి ఎమ్మెల్సీ షేక్ సాబ్జీతో ఉన్న అనుబంధాన్ని మాస్టర్ కి టీవీతో పంచుకున్నారు. ఏలూరు జిల్లా ఇటీవల ఆక్విట్ రోడ్లో జరిగినటువంటి కారు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఈరోజు ఆయన అంత్యక్రియలు ఏలూరు నగరంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీఎస్యూటీఎఫ్ నుంచి మరి కోశాధికారి, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. మరి ఆయన ఘనంగా నివాళులు అర్పించి ఇప్పుడే యూటీఎఫ్ కార్యాలయానికి చేరుకున్నారు. వారికి మరి ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి సార్. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, అదేవిధంగా యూటీఎఫ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు షేక్ సాబ్జీ గారి మరణ వార్త విని మేమందరం కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయాము. షేక్ సాబ్జీ గారు ఉపాధ్యాయ ఉద్యోగుల యొక్క సమస్యలపైన నిరంతరం పోరాడే వ్యక్తిగా, అటు ఉపాధ్యాయ సంఘంలో, అదే సందర్భంలో ఎమ్మెల్సీ అయిన తర్వాత కూడా ఉపాధ్యాయ సమస్యలపైన, అదేవిధంగా బయట ప్రజా సమస్యలపైన శాసన మండలిలో గళమెత్తినటువంటి వ్యక్తి, పోరాట యోధుడు. నిజంగా ప్రమాదవశాత్తు కారు ప్రమాదంలో మరణించడం అనేటువంటిది యావత్తు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. మరి షేక్ సాబ్జీ గారు 2003లో తను ఈ యొక్క ఏలూరు జిల్లా నుంచి జిల్లా ప్రధాన కార్యదర్శిగా, అదే సందర్భంలో నేను మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఇద్దరం కూడా 2003లో మేము ఆ సందర్భంలో ఎన్నికయ్యాం. అప్పటి నుంచి కూడా షేక్ సాబ్జీ గారు మాకు సుపరిచితులు, మంచి స్నేహభావం ఉన్నటువంటి వ్యక్తి. అతను ఎప్పటికి కూడా మంచిగా అందరినీ పలకరించేటువంటి వ్యక్తి, మృదు స్వభావి. అదే సందర్భంలో సమస్యలపైన ఎప్పటికప్పుడు రాష్ట్ర కమిటీ లోపల చర్చించి ఈ యొక్క సమస్యలపైన ఉపాధ్యాయుల పట్ల స్పందించాలని చెప్పేసి నిరంతరము రాష్ట్ర కమిటీలో చర్చ పెట్టినటువంటి వ్యక్తి. అదే సందర్భంలో ఎమ్మెల్సీగా కూడా ప్రజావాణిని వినిపించడంలో, ఉపాధ్యాయ సమస్యలపైన వాణ్ణి వినిపించడం లోపల తనకు సాటి ఎవరు లేరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పొచ్చు. నిజంగా షేక్ సాబ్జీ గారు
మా నుంచి విడిపోయినా అంటే భౌతికంగా మా నుంచి విడిపోయినా కానీ అతను అమరుడు అని చెప్పేసి కూడా చెప్పొచ్చు అని చెప్పేసి, నిజంగా అతను తనలో నాలుకలాగా ఉండేవాడు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి షేక్ సాబ్జీ మరణానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూనే మరి కుటుంబ సభ్యులకు మరి ఉపాధ్యాయ వర్గానికి సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. పేరు ఎం రాజశేఖర్ రెడ్డి, TSUTF రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యత వహిస్తూ ఉన్నాను. మా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఉమ్మడి రాష్ట్రంలో మా సహచరునిగా పనిచేసినటువంటి వ్యక్తి షేక్ సాబ్జీ గారు ఇవాళ మరణించడం అనేది ఈ సమాజానికి, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్కు, అన్ని కార్మిక లోకానికి అందరికీ వాళ్ళ తీరని లోటు. మరి వారి యొక్క మరణానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ వారి యొక్క ఆశయ సాధన కోసం పునరంకితమై పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వారు మొదటి నుండి ఉపాధ్యాయ ఉద్యమంలో మరి అలుపెరగని యోధునిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఈ ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాలలో మరి మొదటి ఓటింగుతోనే అంటే ఉపాధ్యాయుల యొక్క అభిమానాన్ని చూరగొని భారీ మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి. అప్పటి నుండి ఈ సమాజం కోసం, సమాజంలో అణగారిన వర్గాల కోసం, అదేవిధంగా ఉపాధ్యాయ సమస్యలపైన గలమెత్తి ఇవాళ శాసన మండలిలో తన వాణిని వినిపించి ప్రజల పక్షాన నిరంతరం పనిచేస్తా ఉన్నాడు. తుది శ్వాస వరకు కూడా మరి తాను మరణించే రోజు కూడా మరి అంగన్వాడీ సమస్యల సాధన కోసం వెళ్ళి వస్తున్నటువంటి క్రమం. మరి ఈ మరణం అనేది తీరని లోటు. వారికి మరి ఆశయ సాధన కృషి చేయడమే మనం వారికి అర్పించే నివాళి అని సందర్భంగా తెలియజేస్తాం. ఈ విధంగా మరి TSUTF నుంచి వచ్చినటువంటి మరి నాయకులు కూడా ఇతని యొక్క మంచితనాన్ని, స్నేహశాత్వాన్ని, మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వారి యొక్క అనుబంధాన్ని తెలియజేశారు. వారికి మా ధన్యవాదాలు. మరి ఈ విధంగా జిల్లా ప్రజలంతా కూడా ఈ UTF మా నాయకుడు అయినటువంటి MLC షేక్ సాబ్జీకి మరి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. విశాఖలో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 6 రోజులు కొనసాగుతోంది. ఈ సందర్భంగా GVMC గాంధీ విగ్రహం దగ్గర చిన్న పిల్లలతో దీక్షలో కూర్చుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అంగన్వాడీలో ఉండే ఆయాలకు, టీచర్లకు అలవాటైన పిల్లలు నేరుగా తమ దీక్ష శిబిరం వద్దకు తల్లిదండ్రులతో పాటు రావటం తమకు మనోధైర్యాన్ని ఇచ్చింది అని అన్నారు. పసి పిల్లలకు సైతం జాలి కలిగిన ప్రభుత్వం మాత్రం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వారు మండిపడ్డారు. అలాగే విశాఖ జిల్లా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ CITU అధ్యక్షులు వై తులసి అండి. ఈరోజు సమ్మె 6వ రోజుకి వచ్చింది. 6వ రోజుకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అసలు అంగన్వాడీల వైపు చూడట్లేదు, కన్నెత్తి చూడట్లేదు కదా. అసలు చర్చలకు పిలిచి కూడా చర్చలు విఫలమవుతున్నాయి. అంగన్వాడీ పిల్లలైతే అంగన్వాడీ టీచరు ఆయం మీద చాలా బెంగపడిపోయి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఇంట్లో భోజనాలు చేయట్లేదు పిల్లలు. స్కూల్లో అంగన్వాడీకి వస్తే ఆటపాటలతో వాళ్ళు చదువు నేర్చుకునేవారు. ఆ ఫ్రీడమ్ కూడా లేదు వాళ్ళకి ఇంట్లోని. ఇప్పుడు పిల్లలందరితో కలిసి ఉండేవారు వాళ్ళు. ఇప్పుడు ఇంట్లో ఒక్కొక్కలే ఉంటున్నారు. అందువలన పిల్లలు బెగిలిపోతున్నారని చెప్పేసి నిన్నటి నుండి తల్లులు మొరపెట్టుకోవడంతో ఈ రోజు మా సమ్మె దగ్గరికే పిల్లలు కూడా రావడం జరిగింది. అంగన్వాడీ పిల్లలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా ఆ పిల్లలు ఆవేదనని అర్థం చేసుకొని అంగన్వాడీలకి వేతనాలు పెంచేటట్లయితే మళ్ళీ మేము విధుల్లోకి చేరుకుంటాము. విధుల్లోకి చేరుకున్న దగ్గర ఆ పిల్లల బాగోగులన్నీ కూడా మేము చూసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఇప్పుడు తాళాలు పగలగొట్టి అంగన్వాడీ సెంటర్ తాళాలు పగలగొట్టి ఎవరో కొత్త సార్లు, కొత్త టీచర్లు, కొత్త మేడమ్స్ వస్తున్నారని చెప్పేసి పిల్లలు బెగిలిపోతున్నారు. వాళ్ళెవరూ కూడా మా వర్క్ అయితే చేయలేరండి. అంగన్వాడీల పని అయితే చేయలేరు వాళ్ళెవరూ కూడాను. అంగన్వాడీ ఇద్దరు చేసే పనిని ఇప్పుడు 7గురికి అప్పచెప్పారు ఆ పని చేయమని చెప్పేసి. ఆ 7గురు చేసేటప్పటికీ కూడా అక్కడైతే అంగన్వాడీ కేంద్రంలో అయితే ఎవరు కూడా ఉండట్లేదు. అంగన్వాడీ కేంద్రంలో అయితే విధులు నిర్వహించారు. తిరుపతి రూరల్ మండలం తిరుమల నగర్ పంచాయతీలోని సర్వే నంబర్ 229వ భూమిని టీడీపీ నేతలు ఆక్రమించుకున్నారు. తమ అభివృద్ధి కోసం కేటాయించిన భూమిని తమకి ఇవ్వాలని కోరిన దళితులపై టీడీపీ నేతలు అరుణారెడ్డి, నిరీక్షణ, సునీల్ రెడ్డి, పళని యాదవ్, మల్లికార్జున రెడ్డి దాడులు చేశారు. రెవెన్యూ అధికారులు దళితుల భూములు అని హెచ్చరికల బోర్డు ఏర్పాటు చేసిన కబ్జాదారులు లెక్కించకుండా దౌర్జన్యం చేస్తున్నారని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చట్టపరంగా ప్రతి ఒక్కరూ శిక్ష అర్హులు అవుతారు, ఖచ్చితంగా నీ మొగుడు తీసుకురా వదిలేస్తా, చచ్చిపోయినాడు మా వాడు సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో అంగన్వాడీ టీచర్లకు హామీ ఇచ్చి మోసం చేశారంటూ అంగన్వాడీలు వాపోయారు. ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు మండలం కట్టుబడిపాలెం గ్రామంలో ధర్నాలో అంగన్వాడీలు మాట్లాడుతూ గ్రామస్తులకు అంగన్వాడీ పిల్లల తల్లులకు తెలియకుండా గ్రామ సెక్రటరీ సచివాలయ సెక్రటరీతో కలిసి అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టారని, ఈ విషయాన్ని గ్రామస్తులు పిల్ల తల్లులు నిలదీయగా ప్రభుత్వ అనుమతి ఉందని బుకాయిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. పాదయాత్రలో ఉన్నప్పుడు తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా ఎక్కువ ఇస్తాని ఆ రోజు వీళ్ళని నమ్మబలికి ఈ రోజు నమ్మక ద్రోహం చేశారు. దానికి దిట్టుగా ఈరోజు అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా వారు ధర్నాలు దిగుతా ఉంటే ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా ఇలా రౌడీజంగా అన్ని తాళాలు పగల కొట్టేసి వాళ్ళకి అన్యాయం చేస్తా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే చెప్పదలుచున్నాం, భారతదేశం మొత్తం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం రన్ అవుతా ఉంటే ఈ తాళాలు పగలగొట్టడం అనేది ఇదొక రాజారెడ్డి రాజ్యాంగంలో భాగం. ఇది మరలా చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి తల్లులు అందరూ కూడా ఈ రోజు ఆశా వర్కర్లకు ఇలాగే అంగన్వాడీ టీచర్స్ కు అందరూ కూడా వాళ్ళు మద్దతుగా తెలుపుతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వచ్చే ఎన్నికల్లో మరలా మీకు తప్పకుండా బుద్ధి చెప్తారని కోరుకుంటా ఉన్నాం. అలాగే ఈ రోజు అంగన్వాడీలో ఈ యొక్క తల్లులు లేకుండా ఈ తాళం ఎలా పగలగొట్టారు చూడండి. తాళం పగలగొట్టేసి ప్రభుత్వం యొక్క వారు వేసినటువంటి తాళం ఇక్కడ పెట్టడం జరిగింది. ఇదిగోండి ఆ రోజు గ్రామస్తులు అందరం కూడా మేము ఇక్కడ పోగయ్యి ఇక్కడ రాయడం జరిగింది. ఈ తాళం కనుక పగలగొట్టేలాగైతే గ్రామ సర్పంచ్ ఉండాలి, ఈ తల్లిదందరూ కూడా వాళ్ళ సమక్షంలో పగలగొట్టమని చెప్పాం. ఈ రోజు ప్రభుత్వం ఎంత దుస్సాహసానికి ఒడిగట్టిందో మనందరూ కూడా చూస్తా ఉన్నాం. ఇక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వానికి చెల్లె కాలం అతి దగ్గరలో పడింది. ఈ తల్లులందరూ కూడా ఆశా వర్కర్లు కానివ్వండి, అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి, అందరూ కూడా మేము మద్దతుగా ఉంటామని ప్రతి గ్రామంలో కూడా ఇలాగే సంఘీభావం. ఇందిరా పార్క్ దగ్గరున్న ధర్నా చౌక్ లో ఎవరైనా ధర్నా చేసుకోవచ్చని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందిరా పార్క్ వద్ద యథావిధిగా ధర్నా చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతినిచ్చిందని తెలిపారు. ధర్నా చేసుకోవడానికి సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వారు తెలిపారు. నెంబర్ 2, నేను అనుకోవడం ఏంటంటే నా ఒపీనియన్ ప్రకారం సెక్రటేరియట్కి రెగ్యులర్గా ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రులు రావడంతో ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ కూడా సందర్శకుల తాకిడి వల్ల చుట్టుపక్కల అసెంబ్లీ కానీ సెక్రటేరియట్ కానీ ఈ తర్వాత మినిస్టర్లు వాళ్ళు వచ్చే రోడ్డు నుంచి ఇక్కడ సెక్రటేరియట్కి వచ్చే రోడ్లు కానీ కొద్దిగా ఖచ్చితంగా ఎక్కువ మనకు అక్కడక్కడ చోకింగ్ అనేది కనపడతా ఉంది. దానికి కూడా మేము తగిన ఆలోచన చేశాము. దాన్ని బట్టి చోకింగ్ తగ్గడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. నా వల్ల ట్రాఫిక్ ఇబ్బంది జరగకూడదని దానికి సంబంధించి కొన్ని సూచనలు కూడా చేశారు. అది పరిశీలిస్తున్నాం. మోస్ట్ ప్రాబబ్లీ సిటిజన్స్కి ఏమి ఎటువంటి ఇబ్బంది జరగకుండా మనం సాధ్యమైనంతగా
నెంబర్ 2 నేను అనుకోవడం ఏంటంటే నా ఒపీనియన్ ప్రకారము సెక్రటేరియట్కి రెగ్యులర్గా ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రులు రావడంతో ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ కూడా సందర్శకుల తాకిడి వల్ల చుట్టుపక్కల అసెంబ్లీ కానీ సెక్రటేరియట్ కానీ ఈ తర్వాత మినిస్టర్లు వాళ్ళు వచ్చే రోడ్ నుంచి ఇక్కడ సెక్రటేరియట్కి వచ్చే రోడ్లు కానీ కొద్దిగా ఖచ్చితంగా ఎక్కువ మనకు అక్కడక్కడ చోకింగ్ అనేది కనపడతాం. దానికి కూడా మేము తగిన ఆలోచన చేశాము. దాన్ని బట్టి చోకింగ్ తగ్గడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. నా వల్ల ట్రాఫిక్ ఇబ్బంది జరగకూడదని దానికి సంబంధించి కొన్ని సూచనలు కూడా చేశారు. అది పరిశీలిస్తున్నాం. మోస్ట్ ప్రాబబ్లీ సిటిజన్స్కి. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.